కల్తీ కల్తీ ఎక్కడ చూసినా ఇదే మాట. భారతదేశంలో ప్రతి సందులో ప్రతి గొంతులోనూ ఇలా జరుగుతుంది. ఇది ఒక సినిమా సీనే కావచ్చు, కానీ నిజ జీవితంలో ఇలా జరుగుతుందంటే మీరు నమ్మకుండా ఉండగలరా? అవును, అన్ని చోట్ల ఇలానే జరుగుతుంది. ఒకవేళ అక్కడ పనిచేసే వాళ్ళు యజమాని డబ్బులు ఇవ్వకపోవడం వలన యజమానిపై కక్ష సాధింపు చర్యగా యజమాని అన్న మాటలను దృష్టిలో ఉంచుకొని ఆహారాన్ని అపరిశుభ్రం చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? ఇటీవల అస్సాంలో ఒక పానీపూరి బండి అతని దగ్గర ఇలానే జరిగింది. పానీపూరి ఎక్కువగా అమ్ముడుపోతే ఎక్కువ ఆదాయం, ఇలా అమ్ముడుపోకపోతే ఈ వ్యాపారి చూడండి యూరిన్ని ఒక మగ్లో పట్టి అదే పానీపూరి వాటర్లో మిక్స్ చేశాడు. ఇది ఒక వ్యక్తి తెలియకుండా తీసిన వీడియో అన్నమాట. ఇలానే హైదరాబాద్లోని ఒక హాస్టల్లో కూడా ఒక వంట చేసే ఆమె యూరిన్ని ఇలానే రసంలో కలిపిందంటండి. ఇలాంటి పదార్థాలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పదార్థాలను అపరిశుభ్రం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇంకోసారి ఇలా కల్తీ చేస్తే పెద్ద పెద్ద శిక్షలు ఉంటాయని భయపడి జాగ్రత్తగా ఉంటారు. మనం ఇచ్చే డబ్బులకు పోగా ఇదేం కర్మండి. కొంతమందికి వంట చేసుకోవడానికి వీలు లేకో డబ్బులు చెల్లించి మరి మనం ఆహారాన్ని తింటున్నాం. ఇలాంటి ఆహార పదార్థాన్ని అపరిశుభ్రం చేస్తున్న వ్యక్తుల్ని ఏమనాలి? ఇక్కడ చూడండి, కాళ్ళతో ఒక వ్యక్తి మనం తినేటువంటి బన్నులను ఎలా చేస్తున్నాడో. ఇలాంటి వాళ్ళని రీసెంట్గా ఢిల్లీ జామ్నగర్లో బాలాజీ అనేటువంటి చిప్స్ కంపెనీ యొక్క చిప్స్ ప్యాకెట్లో కప్ప కనిపించింది. ఇది 19 జూన్ 2024 జరిగింది. మీరు ఇలాంటి ఆహార పదార్థాలపై జాగ్రత్త వహించండి.